ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా. మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరిది చూస్తున్నారు అంటే మహాదేవుని సంకల్పమే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది మకర రాశివారి జీవితంలో నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పుల గురించి. 2025 డిసెంబర్ 22, 23, 24 ఈ 3 రోజులు మీ జీవితంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితిని తీసుకురాబోతున్నాయి. మకర రాశివారు ఎప్పుడూ బాధ్యతలతో జీవిస్తారు. తమ బాధను బయటకు చెప్పరు. ఇతరుల కోసం తాము తగ్గిపోతారు. కాని లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి, నమ్మినవాళ్ల నిర్లక్ష్యం, కష్టానికి తగిన గుర్తింపు లేకపోవడం మిమ్మల్ని మెల్లగా అలసిపోయేలా చేసింది. మీరు ఎన్నోసార్లు ఇలా అనుకునుంటారు, నేను తప్పు చేస్తున్నానా? ఇంత ఓపిక పెట్టడం సరైనదేనా? నా జీవితం ఎప్పుడైనా మారుతుందా అని. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు వివిధ జ్యోతిష్య అధ్యయనాలు, అనుభవాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇవి ఊహలు కాదు, భయపెట్టే మాటలు కూడా కాదు, నిజాన్ని అర్థమయ్యేలా చెప్పే సూచనలు మాత్రమే. మకర రాశివారి జీవితంలో ఏది కొనసాగుతుందో, ఏది ముగింపు దశకు చేరుకుంటుందో, ఎవరు మీతో ఉండబోతారో, ఎవరు మెల్లగా దూరమవుతారో, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందో ఇవన్నీ ఈ వీడియోలో మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా, శాంతిగా, పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే ఈ సందేశం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమః శివాయ. ఇప్పటివరకు మకర రాశివారు మోసుకొచ్చిన నిశ్శబ్ద బాధల అసలు కారణం. మకర రాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల ఎన్నో బాధలను మౌనంగా మోస్తూ వచ్చారు. మీరు ఎప్పుడూ మీ సమస్యలను పెద్దగా చెప్పుకోలేదు. ఇతరుల మీద భారం పడకూడదనే భావనతో మీ కష్టాలను మీలోనే దాచుకున్నారు. ఈ నిశ్శబ్దమే మీ జీవితంలో ఆలస్యం, ఒత్తిడి, ఒంటరితనం తీసుకొచ్చింది. కాని ఈ బాధలు వృధా కాలేదు. మీరు భరించిన ప్రతి క్షణం మీకు లోపల బలమిచ్చింది. ఇప్పుడా బలం బయటపడే సమయం దగ్గరపడుతోంది. మీరు ఎందుకు ఎక్కువగా భరిస్తున్నారు? విధి మీను ఎందుకు పరీక్షిస్తోంది? మకర రాశివారి జీవితంలో బాధలు ఎక్కువగా రావడానికి ఒక కారణముంది. మీరు బాధ్యతను తప్పించుకోరు. ఎవరూ లేకపోయినా మీరు ముందుకొచ్చి పనిని మోస్తారు. ఈ లక్షణమే విధి మీను పరీక్షించటానికి కారణమైంది. మీ మీద ఎక్కువ భారం వేసి మీరు ఎంతదాకా తట్టుకుంటారో జీవితం పరీక్షించింది. ఈ పరీక్షలు మీను కూల్చటానికి కాదు, మిమ్మల్ని గట్టిగా నిలబెట్టడానికి. మీరు తట్టుకున్న ప్రతి పరీక్ష మీ భవిష్యత్తుకు పునాది వేసింది. డిసెంబర్ 22న మొదలయ్యే అంతర్గత మార్పు మీరు కూడా గమనించని సంకేతాలు. డిసెంబర్ 22 నుంచి మీలో ఒక మౌనమైన మార్పు మొదలవుతుంది. ఇది బయటకు కనిపించదు, కాని లోపల గట్టిగా పనిచేస్తుంది. మీరు కొన్ని విషయాలపై ఆసక్తి కోల్పోతారు. కొన్ని విషయాలపై అప్రతీక్షిత స్పష్టత వస్తుంది. మీరు మౌనంగా తీసుకునే నిర్ణయాలు మీ జీవిత దిశను మార్చుతాయి. మీ మనసు ఇకపై భయంతో కాదు, అనుభవంతో స్పందిస్తుంది. ఈ మార్పును మీరు గమనించటపోయినా దాని ఫలితాలు త్వరలోనే మీ ముందు కనిపిస్తాయి. నమ్మినవాళ్ల వల్ల కలిగిన గాయం ఇప్పుడు ఎలా మారబోతోంది? మీ జీవితంలో ఎక్కువ బాధ ఇచ్చింది శత్రువులు కాదు, నమ్మినవాళ్లే. మీరు ఇచ్చిన విశ్వాసాన్ని వారు అర్థం చేసుకోలేదు. ఈ గాయం ఇప్పటివరకు మీను లోపలనుంచి కుదిపేసింది. కాని ఇప్పుడు ఆ గాయం మీకొక పాఠంగా మారుతోంది. మీరు ఎవరికీ పూర్తిగా ఆధారపడకూడదని, మీ బలం మీలోనే ఉందని అర్థమవుతోంది. ఈ అవగాహన మిమ్మల్ని మానసికంగా స్వతంత్రంగా మారుస్తుంది. ఇది బాధాకరమైన మార్పే అయినా అవసరమైన మార్పు. మీ జీవితంలో ముగియబోయే ఒక ముఖ్యమైన అధ్యాయం గురించి హెచ్చరిక. ఈ దశలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగియబోతోంది. ఇది పని, సంబంధం లేదా ఒక అలవాటు కావచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా నిలవని విషయం ఇప్పుడు సహజంగానే ముగింపుకు చేరుతుంది. దీనిని నష్టంగా కాకుండా విముక్తిగా చూడాలి. ఎందుకంటే ఇది ముగియకపోతే కొత్త అధ్యాయం మొదలవదు. ఈ ముగింపు మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించినా అదే ఖాళీ మీ భవిష్యత్తులో స్థిరత్వం తీసుకువచ్చే స్థలంగా మారుతుంది. డిసెంబర్ 23న
పని, డబ్బు విషయంలో కనిపించే నిశ్శబ్ద మార్పులు. మకరరాశివారి జీవితంలో పని మరియు ఆర్థిక విషయాలు ఇప్పటివరకు ఒత్తిడిగా మారాయి. ఎంత కష్టపడ్డా తగిన గుర్తింపు రాకపోవడం, డబ్బు విషయంలో స్థిరత్వం లేకపోవడం మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేసింది. డిసెంబర్ 23 నుంచి ఈ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది. పెద్ద లాభాలు ఒక్కసారిగా రావు, కాని నష్టాలు తగ్గుతాయి. అవసరం లేని ఖర్చులు తగ్గుతాయి. మీ శ్రమకు సరైన దిశ దొరకడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు పునాది అవుతుంది. మీ శ్రమను ఇప్పటివరకు గుర్తించని వారు ఇక ఎలా స్పందిస్తారు? ఇప్పటివరకు మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం మీను లోపల నుంచి బాధపెట్టింది. మీరు మౌనంగా పనిచేశారు, ఫలితం మాత్రం ఇతరుల ఖాతాలోకే వెళ్ళింది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీరు చేసిన కృషి గురించి మాట్లాడే సమయం వస్తుంది. మీ లేకుండా పని సాగదని కొంతమందికి అర్థమవుతుంది. ఈ గుర్తింపు ఒక్కసారిగా కాకపోయినా క్రమంగా మీ స్థాయిని పెంచుతుంది. మీరికపై మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ పని మీ గురించి మాట్లాడుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే దశ మొదలవుతోందా? కుటుంబంలో మీరు బాధ్యతలు ఎక్కువగా మోశారు, కాని మాట మాత్రం తక్కువగా వినిపించింది. మీ నిర్ణయాలను తేలికగా తీసుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. మీ అనుభవం, మీ ఆలోచనలకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ అభిప్రాయం అడిగే స్థితి వస్తుంది. ఇది మీకు ఆత్మగౌరవాన్నిస్తుంది. అయితే ఈ దశలో మీరు కూడా మీ మాటను స్పష్టంగా చెప్పాలి. మౌనం కాదు, సమతుల్యతే కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది. మీరు ఒంటరిగా అనిపించినా నిజానికి మీరు ఒంటరిగా లేని సంకేతాలు. చాలాసార్లు మీరు ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీ బాధలను ఎవరూ అర్థం చేసుకోలేదనే భావన మీను వెంటాడింది. కాని ఇప్పుడు కొన్ని సంఘటనలు మీకు స్పష్టత ఇస్తాయి. అనుకోకుండా వచ్చే సహాయం, సరైన సమయంలో వినిపించే మాటలు, ఇవన్నీ సంకేతాలే. జీవితం మీను పూర్తిగా వదిలిపెట్టలేదని ఇవి గుర్తుచేస్తాయి. ఈ అవగాహన మీ మనసుకు కొంత ఊరటనిస్తుంది. ఈ 3 రోజుల్లో తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తును ఎలా మార్చుతుంది? ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అది పని మార్పు కావచ్చు, ఒక వ్యక్తితో దూరం కావడం కావచ్చు, లేదా మీకోసం మీరు తీసుకునే నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో భయంతో కాకుండా స్పష్టతతో నిర్ణయం తీసుకుంటే మీరు సరైన దారిలోకి అడుగుపెడతారు. ఈ నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీకు స్థిరత్వం, శాంతిని అందిస్తుంది. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు మీకు బలంగా మారే సమయం. మకరరాశివారు గతంలో తీసుకున్న ఒక నిర్ణయాన్ని గుర్తుచేసుకుని ఇప్పటికీ మనసులో బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మీరు సరైనదే చేస్తున్నానని అనుకున్నారు, కాని ఫలితం మాత్రం ఆశించినట్టు రాలేదు. ఈ అనుభవం మీలో గాయంలాగా మిగిలింది. ఇప్పుడు అదే అనుభవం మీకు బలంగా మారుతోంది. మీరు ఇకపై భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోరు. ప్రతి అడుగులో జాగ్రత్త, స్పష్టత కనిపిస్తుంది. ఈ మార్పు మీ జీవితాన్ని మరింత స్థిరంగా మారుస్తుంది. సంబంధాల్లో నిజం బయటపడే దశ. ఎవరు మీవారు, ఎవరు కాదు. ఇప్పటివరకు మీరు కొన్ని సంబంధాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించారు. మీ వైపునుంచి ఇచ్చిన సమయం, ప్రేమ, సహనం అన్నీ ఒకవైపుగా వెళ్ళినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఈ దశలో నిజం బయటపడుతుంది. ఎవరు మీకోసం నిలబడ్డారు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొదట బాధ కలిగించినా అవసరమైన స్పష్టత. మీరు ఇకపై అర్థంకాని బంధాలను మోసుకెళ్లరు. డిసెంబర్ 24న మీలో మొదలయ్యే ఆధ్యాత్మిక మేలుకొలుపు. డిసెంబర్ 24 నుంచి మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇది ప్రపంచం నుంచి దూరమయ్యే భావన కాదు, లోపలికి చూసే ప్రయాణం. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని అర్థమవుతుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం మీకు శాంతినిస్తుంది. మీరు దేవుడిని అడగడం కన్నా నమ్మడం నేర్చుకుంటారు. ఈ విశ్వాసమే రాబోయే మార్పులను ఎదుర్కొనే శక్తినిస్తుంది. భవిష్యత్తుపై భయం తగ్గి ధైర్యం పెరిగే క్షణాలు. ఇప్పటివరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియకుండానే ముందుకు నడిచారు. ఇప్పుడా భయం క్రమంగా తగ్గుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మీకొక బోధనిచ్చాయి. మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరనే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వచ్చినా అవి మిన్ను పూర్తిగా కూల్చలేవు అనే అవగాహన మీలో బలపడుతుంది. మీ జీవితంలోకి రాబోయే ఒక కొత్త అవకాశం, మీరు ఊహించని రూపంలో. ఈ దశలో మీ జీవితంలోకి ఒక కొత్త అవకాశం వస్తుంది. ఇది మీరు ఆశించిన రూపంలో కాకపోవచ్చు. చిన్నగా కనిపించే అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ మార్పు మీను పరీక్షించడానికి కాదు, మీను ఎదగడానికి వస్తుంది.
మీరు దాన్ని గుర్తించి స్వీకరిస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ మార్పు నెమ్మదిగా జరిగినా దీర్ఘకాలంలో మీకు స్థిరత్వాన్నిస్తుంది. ఇప్పటివరకు ఇచ్చిన సహనం ఇప్పుడు ఎలా ఫలించబోతోంది? మకర రాశివారు జీవితంలో ఎక్కువగా నేర్చుకున్నది సహనం. మాట్లాడకుండా భరించడం, ఎదురు తిరగకుండా ఎదురుచూడడం, పరిస్థితులు మారతాయనే నమ్మకంతో ముందుకు సాగడం. ఈ సహనం ఇప్పటివరకు మీకు భారంగా అనిపించి ఉండవచ్చు, కాని ఇప్పుడు అదే సహనం ఫలించే దశకు వచ్చింది. మీరు చేసిన త్యాగాలు, వదులుకున్న అవకాశాలు వృధా కాలేదు. కాలం నెమ్మదిగా అయినా న్యాయం చేస్తోంది. మీరెదుర్కొన్న ప్రతి కష్టం మీను లోపల్నుంచి గట్టిగా తయారుచేసింది. ఇప్పుడు ఆ బలం బయటపడే సమయం వచ్చింది. ఇకపై మీరు తట్టుకోవాల్సిన అవసరం లేదు, నిలబడే స్థితి వస్తుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న కాలచక్రం అదృష్టం తిరిగే సూచనలు. మీరు ఎప్పుడూ గొడవపడలేదు, మీ బాధలను బహిరంగంగా చెప్పుకోలేదు, కాని మీ నిశ్శబ్దాన్ని కాలచక్రం గమనించింది. ఇప్పుడు అదే కాలచక్రం మీకు సంకేతాలిస్తోంది. అనుకోని చోటనుంచి సహాయం రావడం, సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం, ఆగిపోయిన పని మళ్లీ కదలడం, ఇవన్నీ యాదృచ్ఛికం కావు. ఇవి మీ అదృష్టం మెల్లగా తిరుగుతోందనే సూచనలు. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. నిశ్శబ్దంగా ఉన్నవారికే కాలం ఎక్కువగా ప్రతిఫలం ఇస్తుంది. మీ విలువను మీరు గుర్తించే అంతిమ దశ. ఇప్పటివరకు మీరు మీ విలువను ఇతరుల గుర్తింపుతో కొలిచారు. ఎవరు ప్రశంసిస్తే ఆనందం, ఎవరూ పట్టించుకోకపోతే బాధ. ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది. మీరు మీ విలువను మీరే గుర్తించే స్థితికి వస్తారు. మీ ప్రయాణం ప్రత్యేకమని, మీ బలం ప్రత్యేకమని అర్థమవుతుంది. ఇతరులతో పోల్చుకోవడం తగ్గుతుంది. మీమీద మీకు గౌరవం పెరుగుతుంది. ఈ ఆత్మగౌరవమే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఇకపై మీరు ఎవరి అంగీకారం కోసం ఎదురుచూడరు. మీ అంగీకారమే మీకు చాలు అనే భావన బలపడుతుంది. కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం దగ్గర్లోనే ఉందా? గతంలో మీరు చాలా కోల్పోయారు. సంబంధాలు, అవకాశాలు, నమ్మకం, సమయం. ఈ లోటు మీను చాలా కాలం వెంటాడింది. కాని జీవితం ఎప్పుడూ తీసుకోవడానికే కాదు, తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అదే సమయం దగ్గర్లో ఉంది. మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే అవకాశం మీ ముందు నిలుస్తుంది. ఇది భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా. శాంతి, స్థిరత్వం, స్పష్టత ఇవన్నీ మీకు లభిస్తాయి. మీరికపై గతాన్ని పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ముందుకు చూడడానికి కారణాలు మీకు కనిపిస్తాయి. మహాదేవుని కృపతో మకరరాశి జీవితంలో మొదలయ్యే కొత్త అధ్యాయం. ఇప్పటివరకు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఆ అధ్యాయం బాధతో, సహనంతో, నిరీక్షణతో నిండింది. ఇప్పుడు మహాదేవుని కృపతో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ అధ్యాయం నెమ్మదిగా మొదలైనా గట్టిగా నిలుస్తుంది. మీరికపై అంధకారంలో నడవరు. ప్రతి అడుగుకు ఒక అర్థం కనిపిస్తుంది. మీరు నమ్మకంతో ముందుకడుగువేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కాని జీవితాన్ని పూర్తిగా మార్చే శాశ్వత మార్పు. ఈ కొత్త అధ్యాయం మీకు శాంతి, ధైర్యం, విశ్వాసం తీసుకొస్తుంది. మహాదేవుడు మీను వదలలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఓం నమఃశివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను చివరి వరకు చూశారంటే ఒక విషయం మాత్రం మీకు స్పష్టంగా అనిపించి ఉంటుంది. ఇది సాధారణ రాశిఫలాలు కాదు అని. మకర రాశివారి జీవితంలో ఇప్పుడొక చక్రం ముగియబోతోంది. ఇప్పటివరకు భరించిన బాధలు వృధా కావు. మీ సహనం, మీ నిశ్శబ్దం ఇప్పుడు ఫలితంగా మారే దశకు చేరుకుంటున్నాయి. మహాదేవుడు ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం మాత్రం చెయ్యడు. మీ జీవితంలో ఎవరుండాలో, ఎవరు వెళ్లాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో ఇవన్నీ ఇప్పుడు మీకర్థమవుతాయి. మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేయరు. మీ మనసును అర్థం చేసుకొని వారిని పట్టుకుని ఉండరు. మీ భవిష్యత్తును భయంతో కాదు, ధైర్యంతో చూడ్డం నేర్చుకుంటారు. ఇది ఒక్క సూచన మాత్రమే కాదు, ఇదొక హెచ్చరిక, ఇదొక దారిచూపు. ఇది మీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతం. మీరు నిజంగా మార్పు కోరుకుంటే మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. ఇప్పటివరకు నేను భరించిందే చాలదా అని. ఆ సమాధానం మీలోనుంచే వస్తుంది. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే మళ్ళీ మళ్ళీ చూడండి, ఆలోచించండి, నిశ్శబ్దంగా మహాదేవుణ్ణి స్మరించండి. ఎందుకంటే
శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.